జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాల్మీకి. శ్రీరామ ధర్మరక్షణ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ప్రత్యేకత ఏమిటో మీ అందరికీ తెలుసు కదా. అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ. 495 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది త్యాగధనులు, రామ భక్తులు, హిందూ వీరులు చేసిన ప్రాణత్యాగ ఫలితమే నేటి ఈ పండుగ. ఆనాడు అంతమంది రాముడి కోసం రక్తం చిందించారు, రాముడిలో ఐక్యమయ్యారు. ఫలితంగా వందల ఏళ్ల నాటి ప్రతి హిందువు కళ అద్భుతంగా దేదీప్యమానంగా నేడు మన కళ్ల ముందు నిలిచింది. ఇంతటి అదృష్టాన్ని, మహద్భాగ్యాన్ని మనకందించిన ఆ అమర వీరులను, నేటి సజీవ ధీరులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనందరం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మీద ఈ భరతఖండాన్ని పాలించేది పేరుకు ప్రధానే అయినా అదృశ్య రూపంలో ఉంటూ అంతా చేసేది, చేయించేది, పాలించేది, నడిపించేది జగదానందకారకుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువే. ఇక మీద భారతదేశం శ్రీరామరాజ్యమే. ఆ శ్రీరామ ధర్మానికి రక్షకుడుగా ఉండేది శ్రీ హనుమ. ఇక మీద ఈ దేశాన్ని ధర్మ మార్గంలో నడిపించే బాధ్యతను మనందరం ప్రేమతో, భక్తితో స్వామివారికి అప్పజెప్పాం. సరే, మరి మనం ఏం చెయ్యాలి? ఇక మీద ఈ దేశ భవిష్యత్ అంతా స్వామివారే చూసుకుంటారనుకుంటూ చేతులు కట్టు కూర్చుందామా? కాదు. ఈ దేశ ధర్మ పాలకుడు శ్రీరాముడైతే, ఆ ధర్మ రక్షకుడు హనుమాన్ అయితే మనందరం శ్రీరామ దండు కావాలి. దేశ సమగ్రతకు, సనాతన ధర్మ సౌభాగ్యానికి మన ప్రతి హిందువు శ్రీరామ సైనికుడు కావాలి. హిందూ ధర్మంలో ఉంటేనే ఈ దేశం దేశంగా ఉంటుంది, లేదంటే దేశం ద్వేషంగా అవుతుంది. ఈ దేశం కూడా మరో పాకిస్తాన్ అయిపోతుంది. కనుక చదువుకున్న ప్రతి హిందువు ధర్మం కోసం నిలబడాలి. పాషాండ మతాల పాపాలను ప్రశ్నించాలి, వాటి అరాచకాలను నిలదీయాలి, వాటి ఉనికినే ప్రశ్నార్థకం చెయ్యాలి. దానికోసమే నాలాంటి వారందరూ నేటి నేతాజీగా భావించుకునే స్ట్రింగ్ వినోద్ గారు పిలిపించారు. ధర్మ పోరాటం చేయాలనుకునే ప్రతి హిందువు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని, దాని ద్వారా ఆ క్షుద్ర మతాలకు నిద్ర లేకుండా చేసే వీడియోలు చెయ్యాలని, అవసరమైతే కంటెంట్ తనే ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు కూడా ఎప్పటి నుండో అలాంటి ఛానల్ ఒకటి పెట్టాలని కోరుకుంది. అది ఇన్నాళ్ళకి కుదిరింది. దానికోసమే ఈ రోజు మన ఈ శ్రీరామ ధర్మరక్షణ ఛానల్ ని పెట్టడం జరిగింది. అది కూడా అక్కడ అయోధ్యలో కోదండ రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగే సరిగ్గా అదే ముహూర్తంలో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మిగిలింది ధర్మ ప్రచారం, ధర్మ పోరాటం. మామూలుగా అయితే అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు గొడవకు సంబంధించిన 495 సంవత్సరాల చరిత్రను మొదటి వీడియోగా చెయ్యాలని అనుకున్నాను. కానీ దాని మీద ఆల్రెడీ చాలా వీడియోలు వచ్చేసాయి. అందుకే మా ఈ ఛానల్ ని మీ అందరికీ పరిచయం చేస్తూ మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పటికే శివశక్తి, హిందూ జనశక్తి, కృష్ణ ధర్మ రక్షణ, ధర్మధ్వజం, ధర్మ మార్గం, హైందవ శక్తి, భరతవర్ష, హిందూ శక్తి, రిఫ్లెక్షన్ ఛానల్, యాక్టర్ రాజు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, అలాగే గోపి సనాతన సేన, అభిమన్యు సేన, అశ్లేష సేన, శ్రీకృష్ణ సేన, అర్జున్ సేన, శివాజీ సేన, ఋషి సేన, భార్గవ సేన వంటి ఛానల్స్ ద్వారా మాత్రమే కాకుండా ఇంకా నా దృష్టికి రాని ఎన్నో ఛానల్స్ వారు, ధార్మిక సంస్థల వారు ధర్మ పోరాటం చేస్తున్నారు. దానివల్ల హిందువుల్లో గతంలో ఎన్నడూ లేనంత చైతన్యం వచ్చిందనేది నిజం. కానీ విశృంఖల వికృతత్వంతో కంకాళాలు ధరించి కరాళ నాట్యం చేస్తున్న ఆ శవ మతాలకు ఈ డోసు సరిపోదనిపిస్తుంది. వాళ్ల తలతిక్కల తాండవం తగ్గాలన్నా, గుంటనక్కల గుండెలు గుబేలు మనాలన్నా చట్టం పరిధిలో రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటం సరిపోదు. అంతకు మించి ఇంకేదో జరగాలి. ఆ ఇంకేదో అంటే ఏంటి అనే దాని గురించి నాకు ఒక క్లారిటీ ఉంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. వీడిని చూడండి. వీడొక ఖలిస్తానీ ఉగ్రవాది. పేరు గురు పల్వంత్ సింగ్ పన్ను. అయోధ్య నగరంలో భయంకర విధ్వంసం సృష్టిస్తామని, అయోధ్య రామ మందిరాన్ని తిరిగి కూల్చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. వీడి విషయంలో త్వరలో ఒక అద్భుతం జరగబోతుంది. వెయిట్ అండ్ సీ. ఇకపోతే ఈ ఛానల్ ద్వారా మన పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలలో జరిగినవని చెప్పబడుతున్న కథల గురించి, విషయాల గురించి ఇటు హిందువులకు అటు క్రిస్టియన్స్ కు ఉన్నటువంటి ఎన్నో అనుమానాలు, ఆపోహల గురించి వీడియోలు చేయబోతున్నాను. అలాగే మనకు తెలియకుండా దాచిపెట్టబడిన మన దేశ అసలు చరిత్ర గురించి, ఆ చరిత్ర పుటల చాటును సమాధి చేయబడిన అనేక మంది హిందూ పోరాట యోధుల గురించి కూడా చెప్పబోతున్నాను. దాంతోపాటే గత 1000 సంవత్సరాలుగా ముస్లింల రూపంలో, బ్రిటిష్ వాళ్ళ రూపంలో, కాంగ్రెస్ లుచ్చాల రూపంలో మన దేశానికి, ధర్మానికి అన్యాయం చేసిన హిందూ ద్రోహుల గురించి వరుసగా సిరీస్ రూపంలో వీడియోలు కూడా చేయబోతున్నాను. ఇంకా బైబిల్ ని ఇంతవరకు ఎవ్వరూ చూడని సరికొత్త విధానంలో చూపిస్తూ పాస్టర్ స్పందులు పచ్చి వెలక్కై మింగిన విధంగా ఉండే వీడియోలు కూడా చేయడం జరగబోతుంది.
జరగబోతుంది. ఇంకా వీలైతే ఖురాన్ తరగతులు కూడా చెయ్యాలి అనుంది. శ్రీరాముడి అనుగ్రహం, శ్రీ హనుమ ఆశీర్వాదం, హిందూ బంధువులందరి అండదండలు నాకు ఉండాలని, ధర్మరక్షణ కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరిలా ఎంతో కాకపోయినా కనీసం ఎంతో కొంతైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.